హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల సిస్టర్స్. ఇవాళ మన వంటశాలలో గుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కోడిగుడ్లు ఇలా ఉడకబెట్టి ఇలా నాట్లు పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, చింతపండు, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, టమాటా, 2 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి. ఇలా కట్ చేసుకోకపోయినా మీరు పేస్ట్లో అయినా చేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ దీంట్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, గుడ్లు వేసి గుడ్లు ఇలా కలర్ మారిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్, టాస్ చేద్దాం. ఒకసారి కలబెట్టి పైన మూత పెట్టుకున్నాం. టమాటాలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒకసారి కలబెడదాం. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలబెట్టుకుంటాం. మసాలాలన్నీ పట్టేలా కలబెడదాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ మూత పెట్టి 1 మినిట్ మగ్గనిద్దాం. ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసు పోసుకుందాం. మీ క్వాలిటీకి తగ్గట్టుగా పోసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకబెడదాం. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అయితే సరిపోయింది. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్నాయండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే దీన్ని బౌల్లోకి తీసుకునే ముందే యాడ్ చేసుకోవచ్చు. యువర్ చాయిస్. దీన్ని ప్రాంతానికో రకంగా పిలుస్తారు. మసాలా గుడ్డు పులుసు అని, కారం గుడ్డు పులుసు అని పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రై చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.